2027 మూడో నెల 7వ తేదీ ఈ డేట్‌ని గుర్తుపెట్టుకోండి. మన తెలుగు సినిమా, మన తెలుగువాడు కాదు, మన ఇండియా మొత్తం కాదు. నిజంగా 120 దేశాలు చాలా గర్వపడే స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకెళ్తుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ జక్కన్న గారికి. ఎందుకంటే నిజంగానే మన తెలుగు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో, టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేద్దామని ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో అంత కష్టపడి ఈవెంట్ చేస్తే దాన్ని కూడా అర్ధరాత్రి డ్రోన్ పెట్టి వీడియో తీశారు. నిజంగా మన తెలుగు ప్రజలు ఎలాంటి వారో మనం ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే నిజంగా దాని వెనక ఒక టెక్నీషియన్ కష్టం, ఒక డైరెక్టర్ కష్టం, ఒక యాక్టర్ కష్టం, ఒక ప్రొడ్యూసర్ కష్టం. నిజంగా దానివల్ల ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ చాలా నష్టపోతాడు. అలాగే ఇలాంటివి చేయొద్దు. అలాగే మీరు ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రియాంక మేడం యాక్టింగ్, మహేష్ బాబు యాక్టింగ్, పృథ్వీ గారి యాక్టింగ్, రాజమౌళి గారి డైరెక్షన్ నిజంగా నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన అందరికీ రెడ్ కార్డ్ ఇచ్చేసాడు. 2027లో సమ్మర్‌లో ఏ మూవీ రిలీజ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ రోజు పెద్ద తుఫాన్ రాబోతుంది. ఆ తుఫాన్ కింద అన్ని సినిమాలు కొట్టుకెళ్తాయి. అందుకే దయచేసి ఏ మూవీ రిలీజ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ సినిమా మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గర్వపడే స్థాయికి వెళ్తుంది. అలాగే మహేష్ బాబు అన్న కూడా ఒక టైంలో అన్నాడు, ఈ మూవీ నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ మూవీ. అలాగే అంత స్మార్ట్ బాయ్ అని ఒక దేవుడి గెటప్‌లో చూపిస్తున్నాడంటే మన జక్కన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా గర్వపడే స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. మన తెలుగు సినిమాను ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? ఏ ప్రభాస, బి రామ్ చరణ్ అన్న, సి మహేష్ బాబు. జస్ట్ సింబల్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ కంటెంట్ కోసం అలాంటివి ఎంకరేజ్ చేయండి. లవ్ యూ గైస్.